దేవునికి మహిమ. దేవుని వాక్యం ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీకు మహిమ మాకు దండిత అనుగ్రహింప చేశారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆ తండ్రి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసేదానికోసం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా ఉన్నది. మనుషుడు రొట్టె వలన బ్రతుకు కానీ దేవుడి నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనే మాట అక్కడ మనము చదువుతున్నాం. ఈ భూమి మీద మానవులుగా మనము జీవిస్తున్నాం, అనగా బ్రతుకుతున్నాం. ఈరోజు అంశము నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు అన్నటువంటిది అంశం. నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు, మనం ఎలా బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించి మంచిగా బ్రతుకుతుంటే దేవునికి మహిమ, మనకెంతో ధన్యత. ఆ విధంగా బ్రతికేదానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహింప చేయునుగాక. ఒకసారి ఒక తల్లి 3 కుమారులు కలిగి ఉన్నది. వృద్ధాప్య దశలో ఉన్నది. ఆమె ఒక్కొక్క కుమారుని ఇంట ఒక్కొక్క నెల ఉంటుంది. ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క నెల ఆ తల్లిని పోషిస్తారు. ఒక నెల అయిన తర్వాత ఇంకొక కుమారుని దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి ఆమెను ఎలాగున్నామంటే, నా బ్రతుకు ఏం బ్రతుకు, కుక్క బ్రతుకు అని అలాగా ఆమె చెప్పగలిగింది. కొంతమంది జీవితాల్లో నా దుఃఖము, నా జీవితము దుఃఖమయమైంది అంట. కొందరు అంటారు నా జీవితం, నా బ్రతుకు బానిస బ్రతుకు, దరిద్ర బ్రతుకు అంటారు. కొందరైతే నా బ్రతుకు రాజా బ్రతుకు, ఎంతో హ్యాపీగా బ్రతుకుతున్నానని చెప్పగలుగుతారు. పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనకు దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు అని. ఎలాగ బ్రతుకుతున్నామనేది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఒక గవర్నమెంట్ అధికారి రాసుకుంటూ ఒక ఆమెను అడుగుతున్నాడు, అమ్మ మీ జీవనోపాధి అంటే మాకు కూలీ నాలి చేసుకుని మేము బ్రతుకుతున్నామని అక్కడ చెప్పగలం. వారి యొక్క జీవనోపాధి కూలీ నాలి. దావీదు భక్తుడిని అడిగితే నా జీవనోపాధి పరమ తండ్రి అని, దేవుడే నా జీవనోపాధి అని దావీదు చెప్పగలుగుతాడు. మనం ఈరోజు బ్రతుకుతున్నాము, ఎలాగ బ్రతుకుతున్నాము అని మనం ప్రశ్న వేసుకుంటే, ఎలాగ బ్రతుకుతున్నాం అనేది మనము పరిశుద్ధ లేఖన ప్రకారంగా జవాబు పొందుకుందాం. యేసు ప్రభు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు 40 రోజులు ఉపవాసం ఉండి, ఉపవాసం ముగించుకున్న తర్వాత ఆకలిగా ఉన్నాడు. ఆ సందర్భంలో సైతానుడు ప్రభువారిని సమీపించి ఈ రాళ్ళను రొట్టె చేసుకొని తిను అని చెప్తున్నాడు. ప్రభువారు ఏమని సాతానుతో చెప్తున్నారంటే, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతున్నాడు అని చెప్తున్నాడు. కనుక ఈ లోకంలో మనము బ్రతుకుతున్నాము. అయితే ఎలాగ బ్రతుకుతున్నామని గమనిస్తే, ప్రభువారు సెలవిచ్చినట్టుగా దేవుని మాట వలన మనం బ్రతికేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు మాట లేకుండా మనం బ్రతికినామంటే ఎలాగుంటుందంటే, పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన వారై ఉంటారు అని. పేరుకు మాత్రమే బ్రతుకుతున్నావు కానీ నువ్వు మృతుడివే అని ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 1వ వచనంలో చూడగలుగుతున్నాం. ఈ లోకపు సుఖభోగముల యందు ఆసక్తులైండి దేవునికి దూరంగా ఉండి బ్రతికినట్లయితే బ్రతుకుతుండియు చచ్చిన వారు అని తిమోతికి రాసిన పత్రికలో మనం చూడగలుగుతాం. మనము దేవుని మాట వల్ల బ్రతికే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభు వారు దేవుని నోటి నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన బ్రతుకుతారని తెలియజేస్తున్నాడు. ఏస్కేల్ అనేటువంటి భక్తునికి దేవుడు చెప్తున్నాడు, నాయన కనపడేటువంటి ఆ గ్రంథాన్ని భుజించమని చెప్తున్నాడు. ఆ గ్రంథమందు వెలుపట లోపట రాయబడినది. భక్తుడు ఏస్కేలు
ఆ గ్రంథాన్ని తింటున్నాడు. తింటే ఎలాగున్నదంటే తీయగా ఉన్నది అంటున్నాడు. దావీదు దేవుని వాక్యాన్ని భుజించినప్పుడు జుంటి తేనె ధారల కంటే మధురమైనది అని చెప్పగలుగుతున్నాడు. యోహాను కూడా భుజించేవాడుగా ఉంటున్నారు. మనం కూడా దేవుని వాక్యాన్ని భుజించాలి. మనకు అనుదిన ప్రార్థనలో కూడా దేవుడు తెలియజేశాడు, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. దేవుని వాక్యము మన ఆత్మకు ఆహారం. మనుషుడు బ్రతకాలంటే ఆహారాన్ని భుజించాలి. ఈ శరీరానికి రోజుకు 3 సార్లు ఇంకెన్నోసార్లు భుజిస్తూ ఉంటాం. కొంతమందికి అయితే తినేదానికే పుట్టిన వారిగా ఉంటున్నారు. అందుకే బైబిల్లో ఒక మాట చెప్పబడింది, కడుపే వారి దేవుడు అంట. ఎవరి దేవుడు అంటే కడుపే వారికి దేవుడు. దేవుని వాక్యాన్ని మనము భుజించే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. వాక్యం భుజించడం వలన మనం బ్రతికిన వారిగా ఉంటాం. దేవుడు వాక్యమైనాడు. ఈ వాక్యాన్ని మనం భుజించే వారిగా ఉండాలి. ఈ వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో వారు బ్రతికేవారిగా ఉండగలుగుతారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడైతే పొలం పని చేసుకుంటున్నాడు, చిన్నవాడైతే ఒకసారి చదువుతూ ఉండవచ్చు. చిన్నవాడు మొదట మంచిగా ఉండి తర్వాత చెడు సాంగత్యం చేసి చెడు వ్యసనాలకు గురయ్యి తండ్రి దగ్గర తన ఆస్తిని పంచుకొని దూరదేశానికి వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. తండ్రి అతనికి సలహా ఇచ్చాడు, నాయనా నీకేం కొదువ, ఇక్కడ అన్నీ నేను ఇస్తున్నాను కానీ అంటే అతడు మరి తండ్రి మాటలను త్యజించి తండ్రి మాటలను పెడచెవిన పెట్టి తనకు వచ్చిన వాటాను తీసుకుని దూర ప్రాంతానికి వెళ్ళి సమస్తాన్ని వ్యర్థం చేసుకోగలిగాడు. చివరికి అతనికి ఉన్నటువంటి ప్రాంతంలో కరువు వచ్చిన సందర్భాన తనతో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా దూరం అయిపోయారు. ఇంకా భోజనం చేసేదానికి కూడా ఏమీ దొరకలేదు. కూలీనాలు చేసుకుందామంటే పనే దొరకలేదు. ఆ సందర్భంలో చివరికి పందులు మేపే వాని దగ్గరికి వెళ్ళి నాకు ఆహారం పెట్టు, నేను బ్రతకాలా, నాకు ఏదైనా పని చూపించు, నేను పని చేస్తా అన్నప్పుడు పందులు మేపేటువంటి పని ఆ యజమానుడు ఇచ్చాడు. పందులు మేపేటప్పుడు పందులకు వేసేటువంటి పొట్టుతో కూడా తన కడుపు నింపుకోవాలని బ్రతకాలని ఆశించాడు, కానీ అది కూడా అతనికి తృప్తి కలిగించలేదు. అప్పుడు తండ్రి చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం వచ్చాయి. నా తండ్రి ఇంట పనివారికి కూడా మంచి ఆహారాన్ని మా తండ్రి ఇచ్చేవాడు. నా తండ్రి నాకు చెప్పిన మాటలని పెడచెవిన పెట్టి నేను ఇంత దూరం వచ్చి ఇక్కడికి వచ్చినటువంటి నేను ఆహారం లేక ఆకలికి చచ్చిపోతున్నాను. నేను తిరిగి నా తండ్రి దగ్గరికి వెళతాను, నా తండ్రిని క్షమాపణ అడుగుంటాను. నేను కుమారుడు అనిపించుకోలేను, నేను కూలివానిగా ఉంటాను, నాకు ఆహారం పెట్టమని అడుగుతాను అని మారిన మనసు కలిగి జ్ఞానోదయం కలిగిన వాడుగా ఉండి తండ్రి చెంతకు రాగలిగాడు. తండ్రిని క్షమాపణ అడిగాడు. తండ్రి, నాయనా నీవు చనిపోయి తిరిగి బ్రతికినావు, ఇప్పుడు నాకు నువ్వు కుమారుడివే అని తండ్రి అతన్ని ఎంతగానో ప్రేమించి తనకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఆ తండ్రి ఇవ్వగలిగాడు. మంచి ఆహారాన్ని, అతనికి మంచి వస్త్రాలను, అతనికి కావాల్సినటువంటి సమస్తాన్ని అనుగ్రహించాడు. ఇక్కడ మనం గమనిస్తే కుమారుడు తండ్రి మాటను పెడచెవిన పెట్టి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తిరిగి తండ్రి మాటను జ్ఞాపకం తెచ్చుకొని అతడు చనిపోయి తిరిగి బ్రతికినటువంటి వాడుగా ఉండి సమస్తాన్ని పొందుకున్న వాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో దేవుని యొక్క సువార్త అందరికీ అందింపబడుతున్నది. యేసుక్రీస్తును జీవాహారంగా పొందుకొని ఆత్మీయంగా బ్రతికినట్లయితే ఎంతో ధన్యత. క్రీస్తు అనే మాట లేకుండా బ్రతికినట్లయితే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిగా ఉండగలుగుతారు. తప్పైన కుమారుడు చనిపోయి బ్రతికిన వాడుగా ఉండి ఇప్పుడు తండ్రితో సమస్తాన్ని పొందుకున్న వాడుగా ఉంటున్నాడు. తండ్రితో కూడా బ్రతికేవాడుగా ఉంటున్నాడు. ఒక్కసారి ఒక గొప్ప వ్యాపారవేత్త, చాలా కంపెనీలు ఉన్నాయి, మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, హోదా కలిగిన వాడు, అయితే ఉన్నట్లుండి అంతా లాస్ అయిపోయాడు, అప్పుల పాలైపోయాడు, అవమానం పాలైపోయాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్న దానికోసం కొండకు వెళ్ళాడు. తాను నమ్ముకున్నటువంటి దేవత పేర్లన్నీ చెప్పగలిగాడు. నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను బ్రతికించు, రక్షించు, కష్టకాలంలో ఉన్నానని. ఎవరు కూడా కాపాడలేకపోయాడు. చివరికి ఏమిటి, నేను ఇంతగా నమ్మినటువంటి దేవతలు ఎవరు నాకు కూడా సహాయం చేయలేదే,
ఈ సృష్టిని ఎవరు చేశారు? భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను చేసిన ఓ దేవుడా, నన్ను రూపించిన దేవుడా, ఎవరు నువ్వు? నాకు కావాలా? నేను చచ్చిపోతున్నాను, బ్రతికేదాన్ని, నాకు ఇంకేమీ ఆధారం లేదా అన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, కుమారుడా భయపడకుము అన్నటువంటి స్వరాన్ని వినిపింపచేశాడు. ఎవరు నువ్వు ప్రభువా అంటే, నజరేయుడైనటువంటి యేసును అని చెప్పాడు. అతని జీవితం ధనికరం అయిపోయింది. ప్రభువా నాకు ఇంతే చాలనైనా అని దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించగలిగారు. నువ్వు వెళ్ళునైనా, నువ్వు నా కొరకు సాక్షిగా బ్రతుకు అని చెప్పినప్పుడు అతడు తిరిగి వచ్చి వేసినాడు. ఇంటికి వచ్చేసి దినదినము దేవుని కృపలో వర్ధిల్లి అతడు దేవుని వాక్యాన్ని భుజిస్తూ జీవించేవాడుగా ఉంటూ రోజు రోజుకు దేవుని ఆశీర్వాదం పొందుకొని అతడు దేవుని మహిమార్థం బ్రతికాడు, సాక్షిగా జీవించాడు, దేవుని మహిమపరిచాడు. చనిపోయేటువంటి ఆ వ్యక్తికి దేవుని మాటలు విన్న కారణాన్ని బట్టి, ఆ మాటకు విధేయత చూపిన కారణాన్ని బట్టి, ఆ మాటలను ఆహారంగా భుజించిన కారణాన్ని బట్టి నిజమైనటువంటి బ్రతికి దేవుని మహింపరచగలిగాడు. ఒకవేళ యేసుక్రీస్తు అన్నటువంటి మాటను ఇంకనూ స్వీకరించకుండా ఉన్నట్లయితే, పాపముల చేత అపరాధముల చేత చనిపోయినటువంటి వారిగా ఉన్నట్లయితే, ఈ మాటలు మనకు జీవదాయకం, ఆహారం, పరలోకపు ఆహారం, జీవాహారం, అక్షయమైన ఆహారం. ఈ మాటలను స్వీకరిస్తే నువ్వు ధన్యుడివే, ధనురాలవే. దేవుడు అలాగా బ్రతికేదానికి మనకు కృపను అనుగ్రహించునుగాక. ఒకటి, నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు అనే దానికి జవాబుగా దేవుడిచ్చే మాటల వలన బ్రతుకుతున్నాను అని మనము జవాబు పొందుకోగలుగుతాం, చెప్పగలుగుతాం. నేను కూడా ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని అనుదిన ఆహారంగా మనం భుజించి బ్రతికే వారిగా ఉండాలని, దేవుని మహింపరిచే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా గమనించినట్లయితే హబక్కు 2:4 ప్రకారంగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును, జీవించును అనే మాట రాయబడింది. నీతిమంతుడు ఎలాగ బ్రతుకుతాడంటే విశ్వాసం మూలంగా. విశ్వాసాన్ని కర్త కొనసాగించినాదుడు యేసునాథుడు అని ఫిబ్రవరి 12:1-2 మనం చూడగలుగుతాం. మనము జీవిస్తున్నాము నీతిమంతులుగా, అనగా యేసుక్రీస్తు నమ్మిన వారిగా ఉండి నీతిమంతులుగా తీర్చబడి విశ్వాసం మూలంగా మనం బ్రతికే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసము అనేటువంటిది అదృశ్యమైన వాటిని దృష్టించేటువంటి స్థితి. అదృశ్యమైనవి నిత్యమైనవి, దృశ్యమైనవి అవి క్షణిక మాత్రమే. కనుక నీతిమంతుడు అనగా విశ్వాసి విశ్వాసం మూలంగా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ప్రభువు నమ్మినటువంటి మనం అందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి నువ్వు నేను ఎలాగ బ్రతుకుతున్నామని ప్రశ్న వేసుకుంటే విశ్వాసం మూలంగా బ్రతికే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసం కానిది పాపం అవుతుంది. విశ్వాసం కలిగిన వారిగా ఉండి బ్రతికే వారిగా ఉండాలని దేవుడు ఈ మాటను మన ఎదుట ఉంచుతున్నాడు. కనుక విశ్వాసముతో బ్రతికే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసం కలిగి క్రియలు కలిగిన వారిగా ఉంటే మనం జీవించే వారిగా ఉంటాం, బ్రతికే వారిగా ఉండగలుగుతామని దేవుడు తెలియజేసేవాడిగా ఉంటున్నాడు. అబ్రహాము నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు నేను సంతానం ఇస్తానని. 99 సంవత్సరాల వరకు కూడా సంతానం లేదు. అయితే అతడు నీతిమంతుడిగా ఉన్నాడు, విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు, అవిశ్వాసి కాలేదు. నిరీక్షణకు ఆధారం లేని వాడుగా ఉండి కూడా విశ్వాసము కలిగిన వాడుగా ఉంటున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనటువంటి పరిస్థితిలో విశ్వాసం కలిగి అవిశ్వాసం కాకుండా, అవిశ్వాసం వలన బలహీనుడు కాకుండా విశ్వాసం కలిగిన బ్రతికిన వాడుగా ఉంటున్నాడు, విశ్వాసంతో బ్రతికిన వాడుగా ఉంటున్నాడు. 100వ సంవత్సరంలో 12 బిడ్డను పొందుకొని తన జీవితాన్ని సంతోషదాయకంగా మలుచుకోగలిగాడు. ఆ అబ్రహాము నీతిమంతుడిగా ఉండి విశ్వాసం మూలంగా బ్రతికాడు. మనం కూడా విశ్వాసం మూలంగా బ్రతికే వారిగా ఉండాలి. ప్రభువు నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా విశ్వాసం కలిగిన వారిగా ఉండి నీతిమంతులుగా బ్రతుకుతూ దేవుని మహింపరిచే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు.
కొరియా ప్రాంతంలో పాల్ యాంగ్చేవ్ అనేటువంటి గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని యొక్క సేవ ప్రారంభంలో అతనికి ఒక టేబుల్, అది దేవదారు వృక్షం నుంచి చేయబడినటువంటిది, కొయ్యగలిగినటువంటి టేబుల్ కావాలని, అమెరికా సైకిల్ కావాలని, జపాను కుర్చీ కావాలని ఆయన ఆశించాడు. ఎందుకంటే నాకు కావాలి ప్రభా టేబుల్, సైకిల్, కుర్చీ అన్నప్పుడు నీకు ఎలాంటిది కావాలని దేవుడు తెలియజేసినప్పుడు ఇలాంటిది కావాలని విశ్వాస రూపంలో, విశ్వాసం ద్వారా వాటిని తన దృష్టిలో, అదృశ్యమైన వాటిని తన మనసులో రూపించుకున్నాడు. వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు నిశ్చయిత ఏర్పడినది, దేవుడు వాటిని అనుగ్రహించినాడు అని. ఎందుకంటే ప్రార్థన చేసిన వారికి అనుగ్రహించుడుకు ఆయన కృప కలిగిన దేవుడుగా, ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడని నమ్మినటువంటి వాడు తాను వాక్య పరిచర్యలో దేవుడు నాకు దేవదారు వృక్షపు టేబుల్, జపాను కుర్చీ, అమెరికా సైకిల్ నాకు ఇచ్చినాడని వాక్యము చెబుతూ ఉన్నప్పుడు పలికాడు. విశ్వాసులందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఓయమ్మో, పాస్టర్ గారికి దేవుడు వేరే వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వస్తువులు ఇచ్చినారని. వాక్య పరిచయం అయిపోయిన తర్వాత అందరూ చూసేదానికి వచ్చారు. చూపండి అయ్యగారు, మేము చూస్తామంటే అప్పుడు ఏం చెప్పాడంటే, ఒక గర్భిణీ స్త్రీ కడుపులో ఏమున్నదని మీరు భావిస్తారంటే బిడ్డ ఉన్నదని. అట్నే నేను కూడా విశ్వాసమును కలిగి నేను పొందబోయేటువంటి వాటిని ఒకరోజు చూస్తాను అని గర్భిణీ స్త్రీకి పోల్చినట్టుగా చెప్పగలిగాడు. అందరూ కొంతమంది వేరేగా అనుకున్నారు. ఓహో, మా పాస్టర్ గారు టేబుల్, కుర్చీ, సైకిల్ మరి ప్రసవిస్తారని అనుకునేవారు కొందరు, ఎగతాళిగా అనుకోగలిగారు. ఒకరోజు అతని ఇంటికి ఒక మిషనరీ దేవుని ప్రేరేపణతో ఆ టేబుల్, కుర్చీ, సైకిల్ తీసుకొని వచ్చి ఇవ్వగలిగారు. అతను మిషనరీ అమెరికాకు వెళ్ళిపోతున్నాడు. పాల్ యాంగ్చేవ్ చాలా సంతోషించాడు. నేను అడిగాను, దేవుడు నాకు ప్రసాదించాడు, విశ్వాసం ద్వారా ఇవి పొందుకోగలిగినానని ఆయన చెప్పగలిగాడు. విశ్వాసులందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఆ యొక్క దైవజనునికి ఇంత గొప్ప విశ్వాసం, ఇంత మంచి విశ్వాసం అతనిలో ఉండటం కారణాన్ని బట్టి అవి అతడు చూడగలిగాడు, పొందుకోగలిగాడు, దేవుని మహింపరచగలిగాడని అందరూ కూడా సంతోషించారు. కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో మనం కూడా గమనించినట్లయితే నువ్వు, నేను, మనం కూడా నీతిమంతులుగా ఉన్నాము. విశ్వాసం మూలంగా బ్రతికే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నువ్వు ఎలాగా బ్రతుకుతున్నావు? విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నావా? అయితే ధన్యుడివే, ధన్యురాలువే. ధన్యుడుగా, ధన్యురాలుగా మనం ఈ భూమి మీద జీవించేటువంటి కృపను మనకు దేవుడు అనుగ్రహింప చేయునుగాక. మూడవదిగా గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో మనం చూసినట్లయితే ఆత్మయే మనల్ని జీవింప చేయుచున్నది అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఆత్మ మనల్ని జీవింప చేస్తున్నది. ఈ శరీరంతో కలిగినటువంటి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ ఆత్మయే మనమును జీవింప చేసేటువంటిదిగా ఉంటున్నదని మనం చూడగలుగుతున్నాం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అనే మాట మనము చూస్తున్నాం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి అని వాక్యం అక్కడ తెలియజేస్తున్నారు. కనుక మన శరీరములో దేవుడు, ఈ దేహంలో ఆయనకు ఆలయంగా మనముండి ఆత్మ మనలో జీవించేవాడుగా ఉంటున్నాడు. ఆత్మ జీవాన్ని ప్రసాదించేవాడుగా ఉంటున్నాడు. ఆత్మ వల్లనే మనము జీవిస్తాము. శరీర మూలంగా జీవిస్తే మరణానికి గురవుతారు. ఆత్మపూర్వకంగా మనం జీవిస్తే నిత్యము జీవించేవారిగా ఉంటున్నాం. యేసు క్రీస్తు నామములో విశ్వాసం ఉంచినటువంటి మనం అందరం కూడా బ్రతుకుతూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉంటాం. ఆత్మయే నిత్యము. ఆత్మయే మనల్ని జీవింపచేస్తున్నారు. శరీరానుసారంగా జీవించినట్లయితే మృతులైపోతారు, నరకానికి పోతారు. ఆత్మానుసారంగా జీవించినట్లయితే, ఆత్మయే మనల్ని జీవింపచేసినట్లయితే, బ్రతికింపచేసినట్లయితే మనము నిత్యము బ్రతికేవారిగా, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండగలుగుతాం. దేవుడు మనల్ని అలాగా నిత్య జీవాన్ని కలిగిన వారిగా బ్రతికేదానికి దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో
మనం గమనించినట్లయితే పేరుకు మాత్రమే బ్రతికిన వారుగా కాకుండా దేవుని యొక్క ఆత్మ ద్వారా జీవించే వారిగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 14:19 చూసినట్లయితే ఇక్కడ ఈ మాటను మనము చదవగలుగుతున్నాం. ఏమని ఉన్నదంటే, ప్రభువు జీవిస్తున్నాడు కనుక మనమును జీవించేవారిగా ఉంటాం. ఆత్మ జీవిస్తున్నాడు కనుక మనం కూడా జీవించేవారిగా, నువ్వు కూడా జీవించేవారిగా ఉంటున్నామని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాటను మనము గమనించలైతే 19వ వచనం ఈ విధంగా ఉన్నది, నేను జీవించుతున్నాను గనుక మీరును జీవింతురు. ఆత్మదేవుడు జీవిస్తున్నాడు, మనం కూడా జీవిస్తున్నాం. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆత్మయే మనలో జీవింపచేసేవాడుగా ఉంటున్నాడు. ఆత్మ లేకుండా శరీరానుసారంగా ఉన్నట్లయితే వారు మృతులే. పేరుకు మాత్రమే జీవిస్తూ ఉండవచ్చు, మృతుడవే. ఓ భక్తుడు తన యొక్క మ్యాగజైన్లో ఏం రాశాడంటే, మనిషి యేసుక్రీస్తు ఆత్మ లేకపోయినట్లయితే జీవిస్తున్న వారే కానీ మృతులే. ఆ మృతులు ఎలాగంటే తిరిగేవారుగా ఉంటున్నారు. ఎలాగంటే చనిపోయిన శవాలుగా తిరిగేవారని. కనుక ఆత్మ లేనివాడు ఆత్మీయంగా చనిపోయిన వాడుగా ఉంటాడు. ఆదాము హవ్వలను దేవుడు నిర్మించి ఏదైనా తోటలో ఉంచినప్పుడు, మీరు అన్ని పండ్లు తినండి కానీ ఒక చెట్టు పండ్లు తినద్దని చెప్పినప్పుడు, వారు దేవుడు చెప్పిన మాటను మీరారు, ఆజ్ఞ అతిక్రమించి తినకూడనటువంటి పండ్లు తిన్నారు. ఆత్మీయంగా వారు చనిపోయినారు. శారీరకంగా బ్రతుకుతున్నారు కానీ ఆత్మీయంగా చనిపోయిన వారుగా ఉండి ఆ స్థలంలోంచి దేవుడు వారిని దూరం చేసేసారు, తోటలో నుంచి బయట పంపించేశారు. కనుక వారు శారీరకంగా బ్రతికారు కానీ ఆత్మీయంగా మృతులే. ఈ భూమి మీద మనుషులుగా జీవించేటి వారు అనగా బ్రతికేటి వారు దేవుని ఆత్మ లేకుండా బ్రతుకుతూ ఉన్నట్లయితే శరీరానుసారంగా సుఖభోగలయందు ఆసక్తులే జీవిస్తూ ఈ లోకంలో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే వారు చనిపోయిన వారితోనే సమానం. కనుక మనం బ్రతికిన వారిగా ఉండాలంటే ఆత్మీయ కార్యాల్లో ఉండేవారిగా ఉండాలి, ఆత్మీయ బిడ్డలుగా జీవించే వారిగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాంటి కృపను మనకు దేవుడు అనుగ్రహింప చేయనుగాక. అలాగా దేవుని వాక్యాన్ని భుజించే వారిగా ఉండి బ్రతుకుతూ, నీతిమంతులుగా ఉండి విశ్వాస మూలంగా బ్రతుకుతూ, ఆత్మ ద్వారా బ్రతుకుతూ ఉండేటువంటి వారు ఇది కేవలము దేవుని కృప వలనే నేను బ్రతుకుతున్నానని మనం చెప్పగలుగుతున్నాం. కీర్తనకారుడు దావీదు 119వ కీర్తన 88వ వచనంలో చెప్తున్నాడు ఈ విధంగా, ప్రభువా నన్ను నీ కృపను బట్టే బ్రతికింప చేయము అని చెప్తున్నాడు. అనగా ఏమి మన జీవితంలో అంటే దేవుని కృపే. పౌలు అనే భక్తుడు చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 వచనం ప్రకారంగా, నేను ఏమైనానో అదంతా దేవుని కృపే. పౌలు అనే భక్తుడు ఇంకొక మాట చెప్తున్నాడు, నేను జీవిస్తున్నాను అయితే నా బ్రతుకు క్రీస్తే, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, నేను బ్రతుకున్నది దేవుని కొరకే అని చెప్తున్నాను. మనం కూడా బ్రతుకుతున్నాము దేవుని వాక్యం వలన, దేవుని యొక్క విశ్వాసం వలన, దేవుని ఆత్మ వలన. ఇదంతా దేవుని యొక్క కృప. కృపతో బ్రతికేటువంటి నువ్వు నేను కృపను బట్టి దేవుని మనం మహింపరిచే వారిగా ఉండాలి. జీవిస్తున్నాం అనే దానికి రుజువు ఏమిటంటే, సజీవుడైనాను కనుక నేను దేవుని స్తుతిస్తున్నానని భక్తుడు హిజ్కియా చెప్తున్నాడు. అతనికి మరణం ఆసన్నమైనప్పుడు అతడు దేవుని బిడ్డగా మారి జీవించాడు. నేను సజీవుడై ఉన్నాను కనుక దేవుని నేను స్తుతిస్తున్నాను. తాను స్తుతించి అనేక మందిని స్తుతించేటట్లుగా చేస్తున్నాడు. తాను జీవించి అనేక మంది జీవించండి అని తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. దావీదు భక్తుడు కూడా ఆ విధంగానే తెలియజేస్తున్నాడు. పౌలు భక్తుడు కూడా ఆ విధంగానే తెలియజేస్తున్నాడు. నువ్వు నేను కూడా ఆ విధంగా తెలియజేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు బ్రతకాల, అనేక మందిని బ్రతికించాలి. నువ్వు మండాల, అనేక మందిని మండించాలి. నువ్వు వెలగాల, అనేక మందిని వెలిగించాలి. నువ్వు దేవుని బిడ్డగా బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించే వారిగా ఉండాలని దేవుడు తెలియజేసేవాడుగా ఉన్నాడు. ఈ మధ్యలోనే పేపర్లో నేను చూశాను, చదివాను. ఒక స్త్రీ 2 బిడ్డలను తనతో కూడా తీసుకువెళ్ళి నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకున్నానికి పాల్పడింది. నీళ్ళలో దుంకినటువంటి సందర్భంలో ప్రక్కన ఒక యవనస్తుడు చూశాడు. అయ్యో, ఈ తల్లి బిడ్డలతో కూడా చనిపోతున్నది, ఏమి కారణం అనేసి తాను దూకి ఆ తల్లిని బిడ్డలను అతి కష్టం మీద బయటికి లాక్కలిగాడు.
వారైతే బ్రతికిపోయారు, కానీ ఆ ఆ వ్యక్తి, బ్రతికించడానికి వెళ్ళిన వ్యక్తి చివరికి అతడు మరి మరణించాడు. తాను మరణించి 3 బిడ్డలకు బ్రతుకును ఇవ్వగలిగాడు. తాను మరణిస్తున్నానటువంటి అతనికి ఏమాత్రం కూడా భయం లేదు, కానీ బ్రతికిస్తున్నానటువంటి ధైర్యం అతనికి కలిగి 3 బ్రతికించాడు. యేసు ప్రభు వారు కూడా మనందరి కోసం వచ్చాడు. అందరి పాపాల కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఆయన్ను మనం నమ్ముట వలన, అనగా విశ్వసించడం వలన, ఆయన మాటలు మనం గైకొనటం వలన, అనగా భుజించడం వలన, ఆయన ఆత్మను కలిగిన వారిగా ఉండి మనం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించాలి. అదంతా దేవుని కృపే. ఏమి చేసినా కూడా, ఏమై ఉన్నా కూడా అంత దేవుని యొక్క కృప. దేవుని కృపను బట్టి ఈ భూమి మీద మనము బ్రతుకుతూ జీవాధిపతి అయిన దేవుని మనము మహింపరిచే వారిగా ఉండాలా. ఈ లోకం అయిన తర్వాత నిత్య జీవంలో మనం ఉండగలుగుతాం. నిత్యము దేవునితో కూడా మనం బ్రతికే వారిగా ఉండగలుగుతాం. అలాంటి ధన్యతను మనకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహింపచేసి మనం బ్రతుకుతూ అనేక మందిని ప్రభు వైపున మరలించడానికి దేవుడు కృపను అనుగ్రహించునుగాక. మనం వెలిగింపబడి అనేక మందిని వెలిగించడానికి దేవుడు కృపను మనకు ప్రసాదింప చేయనుగాక. దేవుడు మరి మనల్ని జీవింపచేసి, అనగా మనం బ్రతికింపచేశాడు. మన్ను దేవుని స్తుతించలేదు, ప్రేతలు లేచి దేవుని స్తుతించలేదు, పాతాళానికి దిగిపోయేవారు దేవుని స్తుతించలేదు. ఈ లోకంలో మన్నుగా అంటే శరీర సంబంధాలుగా ఉన్న వారు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు. పాతాళానికి దిగిపోయేవారు, అనగా నరకానికి పోయేవారు దేవుని స్తుతించలేకపోతున్నారు. పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన వారు స్తుతించలేకపోతున్నారు. మనమైతే, నువ్వైతే, నేనైతే, నమ్మిన వారైతే జీవిస్తూ అనేక మందిని జీవించడాని కోసం, బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించడాని కోసం, దేవుని బిడ్డలుగా దేవుని మహిమాత్వం వాడబడడానికి దేవుడి కృపను అనుగ్రహింపచేసేవాడుగా ఉంటున్నాడు. మనం బ్రతుకుతున్నాము అనే దానికి రుజువుగా దేవుని స్తుతిస్తాం. అనేక మందిని స్తుతించేటట్లుగా చేద్దాం. మనం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. ఒకవేళ మనం అనేక మందిని రక్షించడాని కోసం, బ్రతికించడాని కోసం ఎంత ప్రయాసపడినా అంతా కూడా దేవుని కృపే, కృపే, కృపే. అందువలన దావీదు భక్తుడు చెప్తున్నాడు, కృప చేత నన్ను బ్రతికించుమని. కనుక దేవుని కృప వలన మనం బ్రతుకుతూ, కృప వెంబడి కృపను కలిగిన వారిగా ఉండి జీవిత యాత్రలు ముందుకు సాగుతూ, దేవుని మహింపరుస్తూ, అనేక మందిని దేవుని మహింపరచేటట్లుగా చేస్తూ, మనము పరలోకంలో ప్రవేశిస్తూ అనేక మందిని పరలోకంలో ప్రవేశింపబడేటట్లుగా పాటుపడదాం. దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము నువ్వు ఎలాగ బ్రతుకుతున్నావు అన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఒక్కసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, దేవుని మాటల వలన, దేవుని విశ్వాసం వలన, దేవుని ఆత్మ వలన మనం బ్రతుకుతున్నాము. ఇలాగ బ్రతికిన వారు అంతా కూడా దేవుని కృపే. ఈ కృపను కలిగిన వారు దేవుని స్తుతిస్తూ అనేక మందిని స్తుతించేటట్లుగా చేయమని చెప్పారు. కనుక నువ్వు నేను ఆ విధంగా చేద్దాం. మనం బ్రతికి అనేక మందిని బ్రతికించేటట్లుగా మనం కూడా చేద్దాం. చాలా మంది జీవితాల్లో కష్టాలు, బాధలు, దుఃఖాలు భరించలేకుండా ఈ లోకాన్ని వదిలేవారుగా, ఆత్మహత్యలు చేసుకునేవారుగా ఉంటున్నారు. అలాగా కృంగిన వారిని బలపరచడాని కోసం, నిరాశ నిస్పృహలో ఉండేవారికి ఆశాజ్యోతిగా ఉండేదానికోసం దేవుడు మనల్ని వాడుకునుగాక. దేవుడు అలాంటి కృపను మనకు ప్రసాదించి మనం బ్రతుకుతూ అనేక మంది బ్రతికించడానికి దేవుడు సహాయం చేయలేగిన దేవుని వైపును చూసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి, మేము ఈ భూమి మీద జీవిస్తున్నాం నీ మాట వలన, నీ విశ్వాసం వలన, నీ ఆత్మ వలన. ఇదంతా నీ కృపే తండ్రి. మేము జీవిస్తూ అనేక మంది జీవింపజేసేదానికి కృప దయచేనైనా. మేము బ్రతుకుతూ అనేక మంది బ్రతికించడానికి నీ కృప ప్రసాదించు తండ్రి. నీ మాటలు మా జీవితాల్లో నిండుగా ఉండి నిన్ను మహింపరిచేటువంటి భాగ్యం మాకు అనుగ్రహించడానికి స్తుతులు. ఈ జీవితాల్లో ఎంతమంది జీవితాల్లో ఏమేమి కొదువులున్నాయో మీ కృపను బట్టి బిడ్డలకు అనుగ్రహింపచేసి, మీ కృప ద్వారా బ్రతికి నీ రాజ్య వారసులేదానికి కృప అనుగ్రహించమని వేడుకున్నాను. నీవు లేకుండా బ్రతికి ఈ లోకంలో పుట్టి, ఈ లోకంలో చనిపోయి నరకానికి పాత్రలు కాకుండా నిన్ను పొందుకొని నీ బిడ్డగా జీవించి నిత్య రాజ్య వారసులేదానికి కృపను ప్రసాదించమని మనవి చేస్తున్నాం. ప్రియ ప్రభువా, ఈ సమయంలో మా అందరి పట్ల మీరు మేలు దయచేశారని, కృపను అనుగ్రహించారని, నిత్య రాజ్యానికి వారసులుగా చేసుకున్నారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతి వినంగా వేడుకుంటున్నాను నా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.
ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు తనైన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మికను సహవాసం ఆయన బిడ్డలైన మన అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్.